హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. చెన్నై సూపర్ కింగ్స్ 12 సార్లు ప్లేఆఫ్స్ క్వాలిఫై అయ్యి 10 సార్లు ఫైనల్ దాకా చేరుకొని 5 సార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచి ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా ఎదిగారు. అయినప్పటికీ గత 2 సీజన్ల నుంచి ఏ మాత్రం కలిసి రాక పూర్ పర్ఫార్మెన్స్ వల్ల 5 మరియు 10 స్థానాలతో సరిపెట్టుకొని ఐపీఎల్ జర్నీలోనే చెన్నై సూపర్ కింగ్స్ మొట్టమొదటిసారి బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ప్లేఆఫ్స్ క్వాలిఫై కాకుండా మిగలాల్సి వచ్చింది. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే మనం పెద్ద ఎదగాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే చెప్పేశారు మా వద్ద పవర్ హీటర్స్ లేకపోవడం వల్ల మేము ప్లేఆఫ్స్ క్వాలిఫై కాలేకపోతున్నామని. బట్ తప్పుల నుంచి తెలుసుకున్న టీమే కదా ఎప్పుడైనా సక్సెస్ఫుల్ టీమ్ గా మారుతూ ఉంటుంది అండ్ మరింత స్ట్రాంగ్ గా ముందు కొనసాగుతూ ఉంటుంది. సో సేమ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా గత మిడిల్ ఆఫ్ ద సీజన్ నుంచినే ఆ తప్పుని సరిది కూడా మొదలు పెట్టేసుకుని అది ట్రేడింగ్ అయితేనేమి, దాని తర్వాత ఆక్షన్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళ చాలా యాక్షన్స్ తీసుకొని వాళ్ళ స్క్వాడ్ ని రీబిల్డ్ చేసుకొని యంగ్ బ్లడ్ ని ఇంజెక్ట్ చేసుకొని మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ గా తయారయ్యారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే నిజంగానే వీళ్ళ స్క్వాడ్ అంత స్ట్రాంగ్ గా ఉందో, వాళ్ళ ప్లేలను ప్రిపేర్ చేసి ఎలా ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, నేథన్ లీస్ ఇంజురీ ఎంతగా హిట్ చేయబోతుంది, ఇలా చాలా విషయాల గురించి ఇన్ డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకోబోతున్నా. వీడియో లెంతీగా ఉన్నా కూడా ఎండ్ వరకు చూసేయండి. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లాస్ట్ సీజన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే చెప్పుకున్నాం కదా, 10 మ్యాచ్లు ఓడిపోయి 10వ స్థానంలో ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఇది ఫర్గెటబుల్ సీజన్. ఇక ఆ సీజన్ నుంచి పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే 10 కోట్లు పెట్టి తీసుకున్న నూర్ అహ్మద్ పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. 24 వికెట్లు తీసుకున్నాడు. కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లోనూ బెటర్ ఎకానమీతో బౌల్ చేసి వికెట్లు తీసుకుంటూ వచ్చాడు. రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ కి ప్రాపర్ గా స్పెల్స్ లేనప్పటికీ నూర్ అహ్మద్ ఒంటి చేత స్పిన్ అటాక్ ని లీడ్ చేశాడు. ఇంతేనా అంటే ఇంజురీ రీప్లేస్మెంట్స్ కింద వచ్చిన డువాల్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే అండ్ ఉర్విల్ పటేల్ కూడా వాళ్ళకి బెటర్ ఫైండింగ్సే. ఎందుకంటే డువాల్ బ్రెవిస్ అసలు ఎవరైనా ఊహించలేదు వీళ్ళ సెటప్కి సరిపోతాడు, సడన్గా ఇలా వస్తాడు అని. ఫస్ట్ ఫేజ్ మొత్తం అంతా డీలా పడిపోయిన టీం డువాల్ బ్రెవిస్ వచ్చాక లాస్ట్ 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు 200+ టోటల్స్ పోస్ట్ చేయగలిగారు అంటే అక్షరాల ఆ రేంజ్ ఆఫ్ ఫిట్టింగ్ వల్లే టోటల్ టీమ్ మైండ్ సెట్ మారిపోయింది. అండ్ ఆయుష్ మాత్రే కూడా రుతురాజ్ గైక్వాడ్కి ఇంజురీ రీప్లేస్మెంట్ కింద వచ్చి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ప్రజెంట్ మన ఇండియన్ టీమ్ ని ఫైనల్ దాకా చేర్చి అండర్-19 వరల్డ్ కప్ కూడా గెలిపించాడు. అలాంటి కెప్టెన్, అలాంటి యంగ్స్టర్కి 30 lakhs దొరికాడు అంటే అది కూడా బిగ్గెస్ట్ ఫైండింగ్. ఇంజురీ రీప్లేస్మెంట్ కింద వచ్చాడు కాబట్టి వాళ్ళకి అది ఈజీగా స్క్వాడ్ లో పర్స్ అకామిడేట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇక ఉర్విల్ పటేల్ కూడా అంత 30 lakhs దొరికేశాడు. అండ్ ఇంతమంది వికెట్ కీపర్స్ ని ఇతను ఎందుకు రిటైన్ చేసుకోవాల్సి వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ అతను రేంజ్ ఆఫ్ షాట్స్ చూసాం కదా, ఆడిన కొన్ని షాట్స్ కొన్ని బాల్స్ అయినా కూడా ఆ పవర్ హిట్టింగ్ అనేది ఎలా ఉంటుందో రుచి చూపించేశాడు అందరికి. ఆడిన తక్కువ బాల్స్ లోనే ఎక్కువ రన్ స్కోర్ చేయడం ఇతని స్పెషాలిటీ కాబట్టి అతన్ని అలాగే రిటైన్ చేసుకున్నారు. సీజన్ మొత్తం ఫర్గెటబుల్ అయినప్పటికీ ఈ నలుగురి యొక్క పర్ఫార్మెన్స్ మటుకు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ సీజన్ వీళ్ళ కలిసి రాంది ఏంటి అంటే స్టార్టింగ్ లోనే చెప్పేసుకున్నాం కదా, వాళ్ళ వద్ద పవర్ హిట్టర్స్ లేకపోవడం అని. దాన్ని టు బీ ప్రిసైజ్ చెప్పాలి అంటే టోటల్ టీమ్ మైండ్ సెట్ డిఫెన్సివ్ మోడ్ లో ఉంది. ఒక 170 లేదా 180 రన్స్ వస్తే దాన్ని డిఫెండ్ చేసుకుందామనే మైండ్ సెట్ లో ఉంది. అంతే తప్ప 200+ టోటల్స్ పోస్ట్ చేయాలి, బిగ్ టోటల్స్ పెట్టి బౌలర్స్ పైన కాస్త ప్రెషర్ తగ్గించాలి, డిఫెండ్ చేసుకోవడం ఈజీగా మార్చేయాలి, లేదా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అటాకింగ్ మోడ్లో వెళ్ళి కుదిరినంత తొందరగా టోటల్స్ చేసేయాలి అనే మైండ్ సెట్లో వాళ్ళు లేరు. తక్కువ టోటల్స్తోనే వెళ్ళాలి, ట్రెడిషనల్ క్రికెట్ ఆడాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు. అంతవరకు ఎందుకు వాళ్ళు ఓడిపోయిన ఒక 4 మ్యాచ్లు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రాజస్థాన్ రాయల్స్తో 6 runs అయితే ఓడిపోయారు. ఆర్సీబీతో ఆయుష్ మాత్రం 94 runs కొట్టినప్పటికీ 2 runs అయితే ఓడిపోయారు. ఇక పంజాబ్ కింగ్స్తో 219 runs స్కోర్ చేసి ఆల్మోస్ట్ గేమ్ మొత్తం చేతిలో ఉన్నప్పటికీ 18 runs అయితే ఓడిపోయారు. ఇక అదే పంజాబ్ కింగ్స్తోనే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు 18 overs 185 for 5 ఉంటే లాస్ట్ ఓవర్లో ఆల్అౌట్ అయిపోయారు, జస్ట్ 5 runs కూడా పూర్తిగా చేయలేక. దానివల్ల ఆ మ్యాచ్లో ఏమైపోయింది, వాళ్ళు 190 స్కోర్ చేశారు. దాన్ని పంజాబ్ కింగ్స్ అలా ఒక్కొక్క చేజ్ చేయగలిగింది. ఆ పిచ్ ఇంకొక ఎక్స్ట్రా 10-15 runs కనుక ఉండింటే తప్పకుండా ఆ మ్యాచ్ కనుక గెలిచుండేవాళ్ళు. సో నేను చెప్పిన ఈ 4 మ్యాచెస్ కనుక గెలిచి ఆల్రెడీ గెలిచిన 4 మ్యాచెస్ కనుక యాడ్ చేసుకుంటే 8 మ్యాచెస్ ప్లేఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అయిపోయేవాళ్ళు కదా. ఆ క్రూషియల్ మూమెంట్స్ని మిస్ చేసుకునే కదా వాళ్ళు లాస్ట్ సీజన్ మిస్ అయిపోయింది. అండ్ వాళ్ళు కూడా ఊరికే అనకూడదు, చాలా రీజన్సే ఉన్నాయిలేండి. రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ అయితేనేమి, తర్వాత రచిన్ రవీంద్ర ఇన్కన్సిస్టెన్సీ అయితేనేమి, డెవిన్ కాన్వే ఎప్పుడైనా కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మర్, లాస్ట్ సీజన్ కన్సిస్టెంట్ పర్ఫార్మరే బట్ ఫెయిల్యూర్స్లో. ఇక శివం దుబే నుంచి కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్లో రన్స్ రాలేదు. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ఒకరో ఇద్దరు ఫెయిల్ అయితే కనుక టీంలో ఆ కూర్పు సెట్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ దరిద్రం ఏంటో కానీ ఎవరిని తీసుకున్నా కూడా అటు ఫారినర్స్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ రచిన్ రవీంద్ర, డెవిన్ కాన్వే బ్యాట్ నుంచి రన్స్ రాలేదు. ఇక ఆశపడి తీసుకున్న దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి నుంచి కూడా రన్స్ రాలేదు. మొత్తం
మొత్తం బ్యాటింగ్కే పెద్ద బొక్క పడిపోయింది. సో దానివల్ల వాళ్ళు పెద్ద పెద్ద స్కోర్స్ చేయలేకపోయారు. బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ వరల్డ్లోనే బెస్ట్ స్పిన్నర్స్ వాళ్ళ వద్ద ఉన్నా కూడా మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ తీసుకొచ్చినా కూడా ఎందుకు మ్యాచెస్ గెలవలేకపోయారు అంటే బ్యాట్స్మెన్స్ పార్ స్కోర్స్ బోర్డు పైన ఉంచకపోవడం వల్ల. ఏదో లిమిటెడ్ స్కోర్స్ ఉంచేసి డిఫెండ్ చేయమంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ప్రెస్ ఎలా ఉంది అంటే 200 to 220 రన్స్ బోర్డు పైన పెడితే అది కూడా లాస్ట్ ఓవర్ దాకా గెలుస్తామో లేదన్నా గ్యారంటీ ఉండదు. అలాంటిది 180, 170 రన్స్ డిఫెండ్ చేయాలంటే కష్టం కదా. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పతిరానా ఉంటేనేమి, లేదంటే నేతన్ అలీస్ ఉంటేనేమి తక్కువ రన్స్ ఉన్నప్పుడు. సో దానివల్ల వాళ్ళు ఆ మ్యాచెస్ ఓడిపోతూ రావాల్సి వచ్చింది. బట్ దాన్ని కరెక్ట్గానే అడ్రస్ చేశారు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి మేజర్గా కావాల్సింది టాప్ ఆర్డర్ని స్ట్రెంథన్ చేసే బ్యాటర్. సో అందుకోసమని వాళ్ళ తల అయిన రవీంద్ర జడేజాని కూడా కాదనుకొని సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకున్నారు. సో ఇది చాలా మందికి ఎమోషనల్గా తప్పు అనిపించినప్పటికీ టాక్టికల్గా అయితే మంచిదే అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, టాప్ ఆర్డర్లో కనుక బోత్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ కనుక ఉంటే ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది టాప్ ఆర్డర్. వీళ్ళిద్దరూ కలిసి ఒక 12 overs వరకు ఆడినా సరిపోతుంది కదా. మిగతాదంతా శివం దూబే అండ్ డువాల్ బ్రెవిస్ మేనేజ్ చేసేస్తారు. సో అందుకని వాళ్ళు ఆ ట్రేడ్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు ఆక్షన్లో కూడా అంతే, అల్ట్రా అగ్రెషన్ మోడ్లో వెళ్ళి 28 కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మలను దక్కించుకున్నారు. అవి కూడా మంచి ఇంక్లూజన్స్ అయితే. ఇద్దరికిద్దరు సూపర్ హిట్టింగ్ జగలేబిలిటీ ఉన్న వాళ్ళే. ప్రశాంత్ వీర్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బౌలింగ్ కూడా వేయగలడు. యూపీ లీగ్లో 300 రన్నులు చేయడమే కాక 10 వికెట్లు తీసుకున్నాడు 10 మ్యాచ్లోనే. అండ్ దాంతోపాటు స్ట్రైక్ రేట్ మారుతూనే ఉంటాం కదా. సో 180 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ కార్తిక్ శర్మ రాజస్థాన్కి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. డెబ్యూ చేసిన రంజీ ట్రోఫీలోనే సెంచరీ బాధేశాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్కి హైయెస్ట్ రన్ గెటర్ 445 రన్స్. ఓడే ఫార్మాట్లో జరుగుతూ ఉంటుంది, అయినా కూడా స్ట్రైక్ రేట్ 120 మెయింటైన్ చేశాడు. సో ఇలా ఈ ఇద్దరి గురించి స్టాట్స్ అని వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకో వీడియోనే చేసుకోవచ్చు. సో అలాంటి ప్లేయర్స్ని ఇంక్లూడ్ చేసుకొని మిడిల్ ఆర్డర్లో ఏదైతే శివం దుబే పైన ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనుకున్నామో దాన్ని చాలా వరకు తగ్గించేశారు. అండ్ దాంతోపాటు స్పిన్ అటాక్ వీక్ అయిపోతుంది అనుకుంటున్న సమయంలో స్మార్ట్గా అఖిల్ హుసేన్ పిక్ చేశారు బేస్ ప్రైస్కే. కొద్ది గొప్ప నిరాశపరిచేది ఏదైనా ఉంది అంటే రవి బిష్ణోని అందరు తీసుకుంటారు అనుకున్నాం. బట్ కాకపోతే రవి బిష్ణోయ్ కోసం 5.8 దాకా ట్రై చేసి దొరకపోవడంతో ఇంకొక 60 lakhs తగ్గించి 5.2కి రాహుల్ చహర్ తీసుకున్నారు. బట్ ఫన్నీ థింగ్ ఏంటంటే లాస్ట్కి లేదా 2.4 crores మిగిలింది. అది ఇది కలిపేసి నింటే కనుక తప్పకుండా రవి బిష్ణోయ్ దొరికేవాడు. బట్ ఏం పర్లేదు, నూర్ అహ్మద్ ఆల్రెడీ ఉంటాడు కాబట్టి రాహుల్ చహర్ కూడా లైక్లీ లెగ్ స్పిన్నర్ రీప్లేసబులే కాబట్టి రవి బిష్ణోయ్కి మేనేజ్ చేసేయచ్చు. సో అవుట్ అండ్ అవుట్ మంచి అటాక్నే బిల్డ్ చేసుకున్నారు. అటు బౌలింగ్లో అయినా కూడా ఇటు మిడిల్ ఆర్డర్ ఫైర్ పవర్ అయితేనేమి, టాప్ ఆర్డర్ సంజు శాంసన్ అయితే ఇలా అవుట్ అండ్ అవుట్ మంచిగానే బిల్డ్ చేసుకున్నారు. బట్ కాకపోతే వీళ్ళ పేస్ బౌలింగ్ రిజర్వ్సే కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పత్రానా ట్రేడ్ చేశాక అంత స్ట్రెంత్ ఉన్న బౌలర్, అంత ఎబిలిటీ ఉన్న బౌలర్ ఆక్షన్లో లైట్గా కనిపించింది అయితే ముస్తాఫిజుర్ రహమాన్. ఎందుకంటే వీళ్ళకి గతంలో ప్రాతినిధ్యం వహించాడు అండ్ ఆ ఎన్విరాన్మెంట్ కూడా అలవాటు పడాడు అండ్ ఆ స్లోయర్ వన్స్ కూడా ఉంటాయి కాబట్టి అతని కోసం 9 crores దాకా ట్రై చేశారు. బట్ దొరకలేదు. దొరుకున్నా కూడా సీజన్ ఆడేవాడు కాదు. బట్ నెక్స్ట్ సీజన్కైనా పనికి వచ్చేవాడు. అలాంటి ఒక స్పెషలిస్ట్ అయితే వాళ్ళు మిస్ కాబోతున్నారు. అదేంటి నేతన్ అలీస్ ఉన్నాడు కదా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. నేతన్ అలీస్కి ఇంజురీ అయిపోయింది. సో దానివల్ల ఈ సీజన్ ఇంకా నేతన్ అలీస్ లేనట్టే. లాస్ట్ సీజన్ పతిరానా నేతన్ అలీస్ ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా మారేది కొన్ని సమయాలు. అలాంటిది ఇప్పుడు పతిరానా వేరే టీంకి వెళ్ళిపోయాడు, నేతన్ అలీస్కి ఇంజురీ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు లేకపోతే కనుక వీళ్ళ పేస్ అటాక్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని ఓన్లీ మ్యాట్ హెన్రీ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక జేమీ ఓవర్టన్ ఉన్నప్పటికీ అతను బౌలింగ్ నుంచి అంత వికెట్లు అయితే మనం ఆశించడానికి ఉండదు. ఇక మ్యాట్ హెన్రీ మన లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఉండి బౌలింగ్ వేసి మంచి వికెట్లు తీయగలడా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. బెటర్ పేస్ ఉంది కానీ అతని వద్ద లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే లేవు. ఇది ఒక్కటి కొంచెం ఇబ్బంది పడుతుంది. పేసర్స్ ని కొంత ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొని ఉంటే బాగుండాలి. ఇక మిగతా అవుట్ అండ్ అవుట్ స్క్వాడ్ అయితే బాగానే ఉంటుంది. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసినట్లయితే స్పెషలిస్ట్ బ్యాటర్స్ కింద 5 మంది ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డువాల్ బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్ అండ్ మాథ్యూ షా. ఇక ఆల్రౌండర్స్ 7 మంది ఉన్నారు. అమన్ ఖాన్, రామకృష్ణ ఘోష్, శివం దూబే, జాకరీ ఫాల్కీస్, జేమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ అండ్ ప్రశాంత్ వీర్. ఇక వికెట్ కీపర్స్ 4 ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోని, సంజు శాంసన్, ఉర్విల్ పటేల్ అండ్ కార్తీక్ శర్మ. ఇక బౌలర్స్ 8 మంది ఉన్నారు. మ్యాట్ హెన్రీ, అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, శ్రేయస్ గోపాల్, రాహుల్ చహర్ అండ్ గుర్జప్నీత్ సింగ్. సో ఇది వీళ్ళ స్క్వాడ్. ఇక ప్లేయింగ్లను కూడా చూసేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్గా ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అట్ నంబర్ 3, శివం దూబే అట్ నంబర్ 4, డువాల్ బ్రెవిస్ at number 5, కార్తిక్ శర్మ at number 6, మహేంద్ర సింగ్ ధోని at number 7, ప్రశాంత్ వీర్ at number 8, జేమీ ఓవర్టన్ at number 9, నూర్ అహ్మద్ at number 10, ఖలీల్ అహ్మద్ at number 11, మ్యాట్ హెన్రీ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో వీళ్ళ బ్యాటింగ్ కనుక చూసుకున్నట్లయితే నంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంటుంది అండ్ ఇన్ డెప్త్ వస్తూనే ఉంటారు హిట్టర్లు, అంత స్ట్రెంత్ అని ఉంది. ఇక బౌలింగ్ కూడా అంతే బాగానే ఉంది.
ఖలీల్ అహ్మద్ ఉంటాడు, జేమీ ఓటన్ ఉంటాడు, మ్యాట్ హెన్రీ కూడా ఉంటాడు పేస్ అటాక్లో. ఇక స్పిన్నర్స్ నూర్ అహ్మద్ అండ్ ప్రశాంత్ వీర్ ఎలాగో ఉండనే ఉంటారు కాబట్టి ఆ డెప్త్ అనేది కనిపిస్తుంది. లేదు ఒకవేళ మాకు ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ ఉండింటే బాగుండు అని కనుక మీరు అనుకుంటే కార్తీక్ శర్మ ఒకవేళ ఏమైనా అంటే బ్యాటింగ్ మొత్తం బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంకా కార్తీక్ శర్మ అవసరం లేదు అనుకుంటే అప్పుడు అన్షుల్ కాంబోజ్ని కనుక ఇన్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ బౌలింగ్ అటాక్ కింద కనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ వేసి అన్షుల్ కాంబోజ్ కూడా బెటర్ ఆప్షన్ అవుతాడు. లేదు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అనుకుంటే ఎలాగో ఇండియన్ ఉన్నాడు కదా రాహుల్ చహర్, అతనైనా ఇన్ చేసుకోవచ్చు. లేదు మాకు పవర్ ప్లేలో బౌలింగ్ వేసే స్పిన్నర్ కావాలి అంటే జేమీ ఓటన్ని డ్రాప్ చేసి కాస్త బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న అకీల్ హుస్సేన్ అయినా కూడా వాళ్ళు ప్లేయింగ్ లెవెల్కి తీసుకోవచ్చు. ఆ ఎబిలిటీ ఉన్న బౌలర్స్ అయితే ఉన్నారు లైక్లీ రీప్లేస్మెంట్స్ కింద. బట్ బ్యాటింగ్ వైజ్ చేసే ఆల్రౌండర్స్ అయితే కాస్త తక్కువ ఉన్నారు, కానీ బౌలింగ్ ఆల్రౌండర్స్ అయితే బాగానే ఉన్నారు కాబట్టి ఆ డౌన్ ద ఆర్డర్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. స్పిన్ ఆల్రౌండర్స్ అయినా పేస్ ఆల్రౌండర్స్ అయినా ఈజీగా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అవుట్ అండ్ అవుట్ ఇనీషియల్ మ్యాచెస్కి అయితే ఇదే ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్తారు అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్స్ కావాలనుకున్నప్పుడు ఒకటి ఆ చేంజెస్ చేస్తారు తప్ప మోస్ట్ లైక్లీ ఇదే ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్తారు. అండ్ ఈ ప్లేయింగ్ లెవెన్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఒక్క నేతన్ ఎలిస్ కనుక ఉండింటే తప్పకుండా ఫైనల్ దాకా వెళ్తారన్న కాన్ఫిడెన్స్ వచ్చేది. సో ఇప్పుడు కూడా ఫైనల్ దాకా వెళ్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ కాకపోతే మెయిన్ కావాల్సిన డెత్ ఓవర్సే కదా. సో ఆ డెత్ ఓవర్స్లో కనుక ప్రాపర్గా డెలివర్ చేయగలిగితే మ్యాట్ హెన్రీ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఏమే కానీ లేవు. మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గానే ఉంది, టాప్ ఆర్డర్ స్ట్రాంగ్గానే ఉంది. ఒకసారి ఆలోచించండి, టాప్ ఆర్డర్లో ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ముగ్గురు ఉంటే సరిపోదా? వాళ్ళకి ఎంత స్కోర్స్ అయినా చేసేయడానికి. లాస్ట్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఎలా అయితే కనిపించిందో అక్కడ శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ సేమ్ అదే రేంజ్ ఆఫ్ ఓపెనింగ్ పేర్స్ వీళ్ళకి కనిపిస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ వీళ్ళ వద్దే ఉంటుంది. అండ్ దాంతోపాటు శివం దుబే ప్రజెంట్ బెటర్ బౌలర్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి ఆ స్కిల్స్ కూడా యూజ్ చేసుకుంటే వాళ్ళకి టోటల్గానే ప్లేయింగ్ లెవెన్కి న్యాయం అయిపోతుంది. సో ఇది ఈ అనాలిసిస్. దీనిపై మీ ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ లో అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.